ఓం వాగర్ధావివ సంపృక్తో వాగర్ధ ప్రతిపత్తేయ జగతః పితరో వందే పార్వతీ పరమేశ్వరౌ. ప్రేక్షక మహాశయులకు నమస్కారం. ఎవరైనా ఎస్వైబి ఆస్ట్రాలజీ కొత్తగా చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. దాని పక్కనే గంట ఐకాన్ ఉంటుంది, దాన్ని ట్యాప్ చేసినట్లయితే నేను ఏ వీడియో చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. 2024 సంవత్సరంలో మకర రాశిలోని శ్రవణ నక్షత్రానికి ఎలా ఉందో తెలుసుకోబోతున్నాం. శ్రవణ నక్షత్రం వారికి ఈ సంవత్సరం అంతా కూడా చిన్న చిన్న ఈతి బాధలు ఎదురవుతూ ఉంటాయి. అంటే ఇంట్లో కానీ బయట కానీ ఏదైనా ఒక మాట అనేసి మిమ్మల్ని బాధ పెట్టేటువంటి అవకాశాలు ఎక్కువగా కనబడుతూ ఉంటాయి. అయినప్పటికీ మానసికంగా మీరు ఒత్తిడి సాధిస్తారేమో కానీ విజయాలు మాత్రం ఆగవు. ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా మీరు మార్పు చెందాలి అని అనుకుంటున్నప్పుడు ప్రణాళికాబద్ధం చేసుకుంటే మంచిది. అంటే ఒక ఉద్యోగం మారేటప్పుడు మరొక ఉద్యోగాన్ని తప్పకుండా ఆ ఉద్యోగంలో మీ యొక్క స్థానాన్ని సరిచూసుకుని ఆ ఉద్యోగం మారటం అనేటువంటిది చేయండి. అది చాలా అవసరమైతే తప్ప ఉద్యోగం మారటం అనేటువంటి విషయాన్ని పట్టించుకోకండి. ఎందుకంటే ఉద్యోగ మార్పులో మీకు కొన్ని ఇబ్బందులు ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి. మీ అంతట మీరుగా ఒకవేళ ఉద్యోగం మారినా లేదా మానేసినా దానివల్ల చాలా దుష్ప్రయోజనాలు కలిగే అవకాశాలు ఉన్నాయి. ప్రధానంగా ఏలినాటి శని నడుస్తుంది. అదేవిధంగా అర్ధాష్టమ గురుడు పంచమ స్థానంలోకి రాబోతూ ఉన్నాడు. అర్ధాష్టమ గురుడు పంచమ స్థానంలోకి రాబోతూ ఉన్నందువల్ల మీకు ఉద్యోగాలు అయితే లభిస్తాయి. కానీ ఈ మార్పు అనేటువంటిది మీకు మే నెల తర్వాత జరగబోతోంది. ఈ లోపులో కనుక మీరు ఉద్యోగాన్ని మారితే చాలా ఇబ్బందులకి గురవుతారు. అంతేకాదు మీకు 4వ స్థానం నుంచి 5వ స్థానానికి వచ్చేటువంటి గురుడితో పాటుగా మీకు 2వ స్థానంలో ఉన్నటువంటి శని వల్ల కలిగేటువంటి ఇబ్బందులు ఎలా ఉంటాయి అంటే, ఉన్న స్థానం ఎప్పుడు కూడా నచ్చదు. ప్రతిదానికి కూడా ఇబ్బందులకి గురవుతున్నాము, మనం ఏదైనా దీన్ని అధిగమించాలి అనేటువంటి దృక్పథంతోనే ఉంటారు తప్ప మనం దీనికి సొల్యూషన్ చూసి ఇక్కడనే పరిణతి సాధించడానికి తగినటువంటి సోర్సెస్ వెతుక్కుందామనేటువంటి ఆలోచన చేయరు. ఉన్నతాధికారుల మెప్పు పొందడానికి చూస్తూ ఉంటారు. ఉన్నతాధికారులతో ఎక్కువగా సంప్రదింపులు చేస్తూ ఉంటారు. అయినప్పటికీ కూడా ఉద్యోగస్తులకి సరైనటువంటి మార్పు రాదు. అయితే ఈ ఉద్యోగము అనేటువంటిది మీరు చేసినా చెయ్యకపోయినా మీకు కలిగేటువంటి వ్యధ మాత్రం ఒకే విధంగా ఉంటుంది. అందువల్ల మార్పు అనేటువంటిది చాలా స్ట్రాంగ్గా మీరు తీసుకునేటప్పుడు దాన్ని మీరు అన్ని విధాలుగా పరిశీలన చేసి ఉద్యోగ మార్పు పొందండి. అలాగే వ్యాపారంలో అన్నీ బాగున్నట్టే కనబడుతూ ఉంటాయి. పెట్టిన ఆదాయం పెట్టినట్టు వస్తూ ఉంటుంది. కానీ ఆ పెట్టుబడి మాత్రమే వచ్చేటప్పటికి అసలు లాభం కనపడకుండా పోతూ ఉంటుంది. లాభం అయితే వస్తూ ఉంటుంది, కానీ ఆ లాభాన్ని మనం ఏ విధంగా సద్వినియోగపరుస్తున్నామనేటువంటి ఇబ్బందుల్ని మనం తెలుసుకోలేం. వాటన్నిటినీ కూడా కోల్పోయిన తర్వాత మాత్రమే వాటి గురించి ఆలోచన చేస్తూ ఉంటాం. కాబట్టి ప్రధానంగా శ్రవణ నక్షత్రం వాళ్ళు వ్యాపారంలో ఏదైనా ఇబ్బందులు కలిగితే తప్పకుండా లక్ష్మీదేవి ఆరాధన చేయండి. అంతేకాదు చండీ హోమం లాంటివి చేయించుకోవడానికి ప్రయత్నం చేయండి. మే వరకు కూడా కొత్త పెట్టుబడులు పెట్టకండి. ఇప్పటిదాకా నిర్లక్ష్యంగానూ బద్ధకంగానూ ఉన్నటువంటి విషయాలన్నిటినీ కూడా పక్కన పెట్టండి. కళ్యాణాలు అవుతాయి, వివాహాలు అవుతాయి, తీర్థయాత్రలు చేస్తారు, కొత్త కొత్త వస్తువులు కొంటారు. మీ విషయంలో ఎదుటి వాళ్ళు ఇచ్చే సలహాలని తూచా తప్పకుండా పాటిస్తారు. ఎదుటి వాళ్ళు ఇచ్చే సలహాలని తూచా తప్పకుండా పాటించినప్పుడు కానీ, మీ ఇంట్లో జరిగే సంతానానికి కలిగినటువంటి ఇబ్బందులను తీర్చేటప్పుడు కానీ, అంటే మీ అమ్మాయికో అబ్బాయికో అత్తగారింట్లోనో లేకపోతే మీ వాళ్ళ ఉద్యోగాల్లోనో ఏర్పడేటువంటి ఇబ్బందుల్ని తొలగించడానికి మీరు నానా రకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. కానీ ఆ ప్రయత్నాలన్నిటిలోనూ కూడా మీరు పొందేటువంటి భారమే అధికంగా కనబడుతూ ఉంటుంది. ఎందుకు అంటే మీ ఆలోచనలకి తగినట్టుగా వాతావరణం ఎప్పుడూ కూడా ఉండదు. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. శ్రవణ నక్షత్రం వాళ్ళు ఏ పరిస్థితుల్లో ఉన్నా సరే అనారోగ్యానికి గురి కాకుండా చూసుకునేటువంటి ప్రయత్నం చేయండి. అనారోగ్యం వచ్చిందా అది తొందరగా పోదు. కాబట్టి అనారోగ్యం రాకుండా చూసుకునేటువంటి ప్రయత్నం చేయండి. అనారోగ్యాలకి గురి కాకండి. అనవసరమైనటువంటి విషయాల్లో తలదూర్చకండి. ఆలోచనలన్నిటినీ కూడా ఇంప్లిమెంట్ చేయడానికి ప్రయత్నం చేయకండి. ఏ ఆలోచన మనం ఆచరణ విధంగా ఉంది, మనకి సింపుల్ వేలో ఏది వెళ్తే బాగుంటుంది, ఇది ఆలోచన చేసి మీరు ముందుకెళ్ళడానికి ప్రయత్నించండి తప్ప ఎవరిదో ఆలోచనలు ఇంప్లిమెంట్ చేయడానికో లేకపోతే ఏది పడితే దాన్ని ఆలోచన చేసి ఆచరణలో పెట్టేద్దాం, ఇది సక్సెస్ అయిపోతుంది అని అనుకుంటే మాత్రం కొద్దిగా ఇబ్బందులు కలిగేటువంటి అవకాశాలు అయితే
ఉన్నాయి. అలాగే క్రీడాకారులకి, విద్యార్థులకి, కళాకారులకి అన్నిటిలోనూ కూడా మంచి గుర్తింపు రాబోతుంది. అన్ని విషయాల్లోనూ కూడా మంచి లాభదాయకంగా మంచి రాణింపు అయితే రాబోతుంది. మంచి పేరు ప్రఖ్యాతులు సాధిస్తారు. రాజకీయ రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి మాత్రం కొన్ని ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి అవకాశాలున్నాయి. కొంతకాలం ఇంటి పట్టునే ఉండవలసినటువంటి అవకాశం లభించబోతుంది. అలాగే మీరు ఏ పని చేసినా కానీ జనంలోకి మాత్రం వెళ్ళకండి. ఏదైనా సలహాలు, సూచనలు వెనకాల ఇస్తూ ఉండటానికి ప్రయత్నం చేయండి. మకర రాశిలో ఉన్నటువంటి శ్రవణ నక్షత్రం వాళ్ళు ఎవరితోనైనా సరే చాలా జాగ్రత్తగా డీల్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. సాధారణంగా ఎవరితోనూ కూడా మీకు గొడవలు, గందరగోళాలు ఏమీ ఉండవు. కానీ శత్రువుల్ని ఏర్పాటు చేసుకోవడానికి 2024 సంవత్సరం దోహదపడుతుంది. జీవితాంతము కూడా వాళ్ళు మర్చిపోలేనటువంటి శత్రుత్వాన్ని మీతో పెట్టుకునేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఆచితూచి మాట్లాడి అడుగేయటం మీకు మేలు చేస్తుంది. అలాగే మీకు రావాల్సినటువంటి డబ్బులొస్తాయి. అలాగే మీరు తీర్చవలసినటువంటి అప్పులన్నీ కూడా తీరుస్తారు. ఎటువంటి పరిస్థితుల్లోనూ కూడా ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు ఏమీ రావు. అయినప్పటికీ కూడా మెల్లిగా తీరుస్తారు, కానీ వెంటనే తీర్చడానికి అవకాశాలు తక్కువగా ఉన్నాయి. అయితే స్థానంలోకి గురుడు ప్రవేశించిన తర్వాత మంచి యోగదాయకమైనటువంటి మార్పులు కలగబోతూ ఉన్నాయి మే తర్వాత శ్రవణ నక్షత్రం వాళ్ళకి. అలాగే సంతానం ద్వారా శుభకార్యాలు, శుభవార్తలు వింటారు. అన్ని విషయాల్లోనూ కూడా మీకు కలిసి వస్తుంది. ముఖ్యంగా మీరు అనుకుంటున్నటువంటి పనులన్నీ కూడా పూర్తవుతాయి. అయితే వీటన్నిటినీ కూడా మీరు దృష్టిలో పెట్టుకుని మీరు తప్పకుండా చండీ హోమం లాంటివి చేయించుకోవటం, అలాగే రుద్రపారాయణ లాంటివి చేయించుకోవటం మంచిది. ప్రతి నెల కూడా మాస శివరాత్రి నాడు 11 సార్లు రుద్రపారాయణ చేయించుకోండి. రుద్రాభిషేకమైనా పర్వాలేదు. ఏకాదశ రుద్రము అంటారు. ఆ ఏకాదశ రుద్రాన్ని ప్రతి మాస శివరాత్రికి కూడా మీరు రుద్ర పారాయణ చేయించుకోండి, లేదా రుద్రాభిషేకం చేయించుకోండి. దానివల్ల మీకు మేలు జరుగుతుంది. ఎవ్వరినీ కూడా అడగాల్సిన పని లేదు. మీరు ఈ పని కనుక చేసినట్లయితే మీకు తప్పకుండా అన్ని విషయాల్లోనూ కూడా మీకు యోగదాయకంగా ఉంటుంది. ఎవ్వరితోనూ కూడా మీరు సంప్రదింపులు చేయక్కర్లేదు. ఎవ్వరి విషయంలోనూ మీరు కలగజేసుకోక్కర్లేదు. ఎవరి పనులు కూడా మీరు నెత్తి మీద వేసుకోకండి. దానివల్ల మీకు దుష్ప్రయోజనాలు కలుగుతాయి. కాబట్టి ఈ విధంగా చేసి సంవత్సరం గట్టెక్కే ప్రయత్నం చేయండి. తప్పకుండా చండీ హోమం చేయించుకోండి, రుద్రపారాయణ చేయించుకోండి. మీకు తప్పకుండా మేలు జరుగుతుంది. వృత్తి వ్యాపారంలో ఉన్నటువంటి వాళ్ళకి అందరికీ కూడా మేలు జరుగుతుంది. అనేక సమస్యల కోసం ఇంకా ఏదైనా సందేహాలు ఉంటే కనుక మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. శుభం భూయాత్. జై శ్రీరామ్.